చేసుకుందామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30:8-384 పేజీ. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడిని యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయన్ని సేవించుడి. చాలు, చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, జీవం కలిగిన దేవా, మనోహరుడా, మీ శ్రేష్ఠ నామానికి లెక్కలేనని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం మీ సన్నిధిని ఉన్నాం ప్రభు. వాక్యం మీది నాయనా, మీరే వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. ఏ ఆత్మకు ఎట్టి ఆహారం అవసరం మీరు ఎరిగిన దేవుడివి, ఆత్మయున్న దేవుడివి. ఆత్మ సంగతులు ఆత్మకే తెలుసు కనుక మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మీ సందేశమును, పరలోక సందేశాన్ని మాకు మీరు అందించి అభ్యంతరాల ఆటంకాలు తొలగించి మహిమ తెచ్చుకున్నామని, మీ రాజ్యంకి మందరం సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా మనం ఏం వింటున్నాం? వాక్యం వింటున్నాం, అంతేనా? విధేయతను గురించి వింటున్నాం. విధేయత కలిగి ఉంటే ఏమవుద్ది? 2 వారాల క్రితం చెప్పాం. ఆయన నిత్య రక్షకుడిగా మనతో ఉండి మనం నడిపిస్తాడంటే, నిత్యము రక్షించే దేవుడు ఉంటాడంట. విధేయులుగా ఉన్న ప్రతి వారికి కూడా ఆయన నిత్యము రక్షకుడిగా ఉండి, రక్షణకు కారకుడిగా ఉండి వారిని నడిపిస్తాడు అని విన్నాం. గత వారంలో మనందరం కూడా విధేయులైన పిల్లల వలె జీవించాలంటే, దేవునికి తగిన పిల్లల వలె, విధేయులైన పిల్లల వలె అని గత వారంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. విధేయత అంటే, విధేయులైన పిల్లలు ఎలా ఉంటారంటే మనుజాసుల్లో ఉండరని, దేవుని ఆశలను కలిగి ఉంటారని గత వారంలో మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. తదుపరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారంలో మనం గమనించినట్లయితే విధేయులుగా ఉండి నిత్య రక్షణకు కారకుడుగా ఉన్నాడు ప్రభు. విధేయతగా ఉండే వ్యక్తి ఈ లోకాశలతో ఒక దైవాశలు కలిగి ఉంటాడని చెప్పి మనం విని ఉన్నాం. ఈ దినమందు మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయులుగా మీరు ఉండొద్దు అనే విషయాలని వాక్యం మనకు గుర్తు చేస్తూ, అవిధేయులు కాక దేవునికి మనందరం కూడా లోబడి అండి. ఏబడి లోబడి, ఇది మనకు ఒక బడి అండి. మనం అందరం బడిలో చదువుకున్నాం, కానీ మరి ఆ బడిలో ఎంతవరకు నేర్చుకున్నాం తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రభు దగ్గర ఏ బడిలో ఉండాలి? లోబడేటట్టుగా ఉండాలి మనందరం కూడా. లోబడటం అంటే నువ్వెంత అంటే ఎంత అంటవేనా? అదేంటి లోబడటం అంటే ఏంటి? ఎలవై అంటే నువ్వే ఎలవై అంటవేనా? మరేంటి లోబడటం అంటే? మన పితరులంట అవిధేయులుగా బ్రతికారంట. ప్రతి విషయంలో అవిధేయులై లోబడలేదంటాడు ఎంతమంది. ఆ బడిలో వాళ్ళు లేరు. ఏ బడిలో లేరు? లోబడే బడిలోకి వాళ్ళు రాలేదు. దేవుడు టీచర్గా వాళ్ళతో పాటే ఉన్నా, తన సంధిని వారితోనే ఉంచినా, వారి ముందు ఆయన నడుస్తూ ఉన్నా, పగల మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నా, వాళ్ళకి ఏ లైట్లు లేవు. ఒకటే లైట్, దేవుడే వెలిగే కంత. దేవుడే లైటే వాళ్ళకి. ఏ టెంట్లు వేయాలి వాళ్ళకి తెలుసా? ఒక పూట ప్రార్థనకు మనం 700-800 పెట్టి ఖర్చు పెట్టి టెంట్ అయిపోతున్నాం.
రఘు 5 లక్షల మంది అనిపించాడు. ఎంతమందిని? సుమారుగా 5 లక్షల మందికి టెంట్లు లేవు. ఏమయ్యాడు? ఆయనే మేఘస్తంభం అయిపోయాడు. వాళ్ళు నడుతున్న కొద్ది ఎక్కడ దాకా నడుస్తున్నారు. 5 లక్షల మంది నడవాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటారు సుమారుగా? వాడు ర్యాలీ కింద కడితే వాళ్ళని ర్యాలీ చేస్తా, ధర్నా కథ బాగా నడుస్తా సుమారుగా మరి ఇక భీమవరం అయిపోద్దాము. ఎక్కడి నుండి 18 కిలోమీటర్ దాకా వెళ్ళిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే వారికి అన్నయ్య ఉన్నాడు. రాత్రి అవటమే అగ్నిస్తంభం అయిపోయాడు, దివిటి అయిపోయాడు ఆయన, మొత్తం వెలుగు. పగలవటమే మేఘస్తంభం, ఎండ లేదు, ఏమీ లేదు. ఎంత దీక్షలు కావాలంటే వాళ్ళు వండుకోవాలంటే ఏంటి? మనం కూర్చున్నంత దీక్షలు కావాలండి. అంత ఏమండి 30-40 దీక్షలు కావాలేమో దబరాదు. వండుకులేమా? ఎన్నైతే కావాలి? 5 లక్షల మాటల 1000 మందికి చేయడానికి అల్లాడిపోతాం. ఏం లేదు, దేవుడే. అంటే ఇన్ని మేలు చేసుకుంటూ వచ్చింది ఆయన. వంట వండుకోలేదండి, సపరేట్గా ఇల్లు కట్టుకోలేదు, అంటే నేనకి ఏది గూడేం పైన వేసుకోలేదు, ఏం దీపాలు వెలిగిలేదు, ఏం చేయకుండా వారు ఫ్రీగా అన్ని రకాలుగా దేవుడే వారికి తానే వారు నడిపించుకుంటా వెళతాడు. అయినా కానీ వాళ్ళు దేవుని బడిలోకి రాలేదు. ఇన్ని చేస్తున్నప్పటికీ దేవుని బడి అంటే లోబడే జీవితాలకు వాళ్ళు రాలేదు. అవిధేయులుగానే బతికారంట. ప్రియమైన దేవుడు బైబిల్ చెప్తూ ఉంది మనందరికీ కూడా. ఏం చదువుకున్నాం కదా, మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక, యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుని యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయన సేవించుడి. ఏంటి? శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన మందిరం అంట. ఆయన పరిశుద్ధపరిచిన మందిరం, ఆయన ఆలయంలో మనందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటి ప్రవేశించి ఏం చేయాలి? ఆ ఉగ్రతను ఎలాగ తప్పించుకోవాలనే విషయాలు తెలుసుకొని, ఆ మాటలు గైకొని ఎలా ఉండాలి, నేను దేవుని ఉగ్రత ఎలా వస్తుంది నా మీదకి, వస్తే నేను ఏం చేయగలను, రావటానికి అసలు కారణం ఏంటి, దేని బట్టి వస్తుంది ఆయన ఉగ్రత అనేది అర్థం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఉగ్రత నుండి తొలగిపోయినట్లుగా మనందరం ఏం చేయాలంట? ఏం చేయాలి? సేవించాలి. తెలుసు ఎవరు సేవించారు బైబిల్లో? ఎవరు సేవించారు? చాలా మంది సేవించారండి. ఎవరని చెప్పగలము? పాత నిబంధనలో మొదట్లో యెహోషువ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ సేవించాడు. 24:15 వచ్చింది. ఎవరెవరు సేవించారు? కుటుంబంతో సేవించారు. అర్థమవుతుందండి? కుటుంబం అంతా విధేయులయ్యారు దేవుడికి, లోబడి పరిశుద్ధపరిచిన మందిరంలో జీవిస్తూ పితరుల వలె అవిధేయులు కాక దేవుని కొరకు ఎలా ఉండాలి, ఎలా ఉగ్రతను తప్పించుకోవాలి అనే ఆలోచనలతో దైవ భయం కలిగి ఎక్కడ అవిధేయులు కాకుండా విధేయులై దైవ చిత్తములో సన్మార్గంలో నడిచి ఆయన సేవిస్తూ కుటుంబం అంతా కూడా ఆయన సాక్షిగా నడిపింపబడినట్లుగా లేఖనంలో చూస్తూ ఈనాడు దేవుని ప్రజల్లో ప్రియమైన దేవుని బిడ్డలు విధేయత పోయి అవిధేయత వచ్చేసింది. విధేయత పోయింది. ఎక్కడికి పోయిందో మరి అది ఏంటి? ఏదన్నా ఊరు వెళ్ళిందంటారా? ఊరు పంపించామా? దాసి వచ్చామా? విధేయత పోయింది. ఏముంది ఇప్పుడు? అవిధేయత వచ్చేస్తుందంట మానవుల్లోకి. జాగ్రత్త. అవిధేయత అనేది నీకు శాపాన్ని తీసుకొస్తుంది. దేవుని ఉగ్రత పెళ్ళును దిగేలా చేస్తుందంట నీ మీదకి. నీ అవిధేయత ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి పెళ్ళును దిగిపోద్దంట. ఇదేదో కొంచెం కొంచెంగా కాదు, ఊబి లాంటిది కాదు ఇది. దేవుని ఉగ్రత వచ్చిందంటే ఒక్కసారిగా అది దిగిపోద్దంట. చెప్పి రాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన అవిధేయత ఏంటి, మన లోబడని జీవితం ఏంటి, మనం సేవించలేని అనుభవాలు ఏంటి, ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ సన్నిధిలో సరిగా జీవించలేకపోతా ఉన్నాం,
అనే జీవితాన్ని ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకునే గ్రహింపు లేని వ్యక్తిగా మనం జీవించుట మనకు మంచిది కాదనే సత్యాన్ని లేఖనం మనందరికి గుర్తు చేస్తా ఉంది. అవిధేయతకు విధేయతకు చాలా వ్యత్యాసం ఉందండి, తెలుసా? విధేయతకు అవిధేయతకు ఎలాంటి వ్యత్యాసం అంటే పరలోకానికి భూలోకానికి ఉన్నంత తేడా ఉంది, తెలుసా? ఎంత వ్యత్యాసం, ఎంత తేడా ఉందంటే ఇంతని చెప్పడానికి లేదు, ఇంతని చెప్పడానికి లేదు. విధేయత అది దేవుల్లో చూస్తున్నాం, మనం ఆయనలో చూస్తున్నాం. మన అందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆయనే తీసుకొచ్చాడు భూమి మీద, దాన్ని ఆయనే తీసుకొచ్చాడు. దాన్ని విధేయతకు రోల్డ్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు, అక్కడే ఇంకెవరు లేరు. శిలువ మరణం పొందినంతగా విధేయుడై వృద్ధిగా చేసుకుని తగ్గించుకుని మన కొరకు ఎవరు చేయలేని త్యాగాన్ని ఆయన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలంటే దేవునికి సాతానికి ఉన్నంత, ఇంకొక రకాలు దేవునికి సాతానికి సంబంధం ఉంది అసలుకి? క్రీస్తుకి బెలియాలకి ఏమైనా సంబంధం ఉందా? లేదంట. అంటే విధేయతకి మధ్య వ్యత్యాసం ఎలా ఉందంటే అసలు అవి అక్కడ కూడా కలవలేవు. విధేయత వేరు, అవిధేయత వేరు. ఒక మాట చెప్పాలంటే, దేవుని కొరకైన ఆలోచన లేనివాడు, దేవుని యొక్క ఉద్దేశాలతో మనసు లేనివాడు, దైవ సంబంధమైన విధానాలు అనేటువంటి లేనివారు ప్రతి వారు కూడా అవిధేయులుగా బ్రతికేస్తారు. ఎప్పుడు కూడా విధేయులుగా నటిస్తూ అవిధేయులుగా జీవించేస్తూ ఉంటారు. జీవితంలో మాత్రమేమో అవిధేయత, కనుపరిచే విధానాల్లో మాత్రమేమో విధేయత. అంటే ప్రభు చెప్పాడు కదా, ఏంటంట, గొర్రెలాగా ఉంటారంట. గొర్రె ఉంటుందంట, లోపల ఏముంటుందంట, తోడేలు ఉంటుందంట, తెలుసా? ప్రభు చెప్పాడు కదా, తోడేలు ఏమో లోపల ఉందంట, పైన ఏముంది, గొర్రె. అంటే తోడేలు గొర్రెకి చక్కగా చూస్తేనే డిఫరెంట్ చేస్తుంది, లేకపోతే సడన్ గా చూసామనుకో తోడేలు కూడా గొర్రె అనుకుంటాం. ఏమవుతుంది? సడన్ గా చూస్తే చీల్ చేస్తుంది అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి గమనంటే దేవుని కొరకైన ఆలోచనలు, ప్రణాళిక లేని జీవిత విధానాల్లో అవిధేయతే కనిపిస్తూ ఉంటుంది. అవిధేయులుగానే బ్రతికేస్తూ ఉంటారు. ఈనాడు మన ప్రణాళికలు, మన ఆలోచనలు, ఉద్దేశాలు ఇటువంటివి దేవుళ్ళు ఎలా ఉంటున్నాయి? ఈనాడు చాలా మంది విధేయతకు అవిధేయతకు అర్థం గ్రహించలేని మందులుగా బ్రతికేస్తున్నారు దేవుడి సందులో. అర్థం కాని అందులుగా బ్రతికేస్తున్నారు. అందులుగా బ్రతికిన జీవితాలు అంధకారంలో పడిపోయాయి, తెలుసా? మళ్ళీ లేరు, కనిపించలేదు, వారు కనుమరుగైపోయారు. అవిధేయతలు ఉన్న జీవితాలు అస్తవ్యస్తమైపోయినాయి, కనిపించలేదు వారు. నశించిపోయిన అనుభవాల్ని, వారి సాక్ష్యాలు మనం చదువుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే అవిధేయత అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఇక్కడ దేవునికి లోబడకపోవడం మనం చూస్తున్నాం. అంటే అవిధేయత అంటే ఏంటంటే దేవునికి లోబడకపోవడం. అర్థమవుతుందా? ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని బట్టి, మూలవాక్యం బట్టి చూస్తే అవిధేయత అంటే దేవునికి లోబడకపోవడమే అవిధేయత. లోబడకపోతే ఏంటి తెలుసా? లోబడనల్లని పిల్లలకు శ్రమ అని బైబిల్ చెప్తూ, తెలిసే చదివారా? లోబడనల్లని పిల్లలకు శ్రమ. ఎవరు శ్రమ పెడతారు వారిని? దేవుడే పెడతాడు. దేవుడే వారికి గేట్లు చేస్తాడు. దేనికోసం? దేనికోసం? మన బంధువులు రావడానికి, రక్తమంది రావడానికి, అనేక మనం గేట్లు చేస్తాం. మన రెండమ్మంట దేవుడు అలాగే గేట్లు చేస్తాడంట. దేనికోసం? శ్రమను పంపిస్తాడు. నీ జీవితం అవిధేయతలో ఉన్నంత కాలం, అవిధేయత అనేది లోబడి తత్వాన్ని చూపిస్తా ఉంది. అవిధేయత అనేటువంటిది లోబడలేని జీవితాన్ని కనపరుస్తా ఉంది.
లోబడిన వాళ్ళని పిల్లలకు ఆనాడు మన పితరుల దగ్గరికి శ్రమలు ఎలాగైతే వెళ్ళినాయో అలాగే దేవుడు వారికి ప్రియమైన దేవుని బిడ్డలారా వారి జీవితాలకు శ్రమల్ని ఆహ్వానిస్తాడు అనే సత్యాన్ని ఒక విషయం గుర్తు చేయబడుతుంది. రెండవది విధేయత అంటే మందిర సంబంధమైన జీవితం లేకుండా, అంటే దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించలేకపోవడం. అవిధేయత అంటే ఒకటి లోపడకపోవటం. ఈ మూలవాక్యాన్ని బట్టి చెప్తున్నాను. అవిధేయత అంటే దేవునికి లోబడుకోకుండా వేటికో ప్రలోభపడిపోయి లోబడిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతికేయడం. అవిధేయత అంటే మందిర సంబంధమైన విషయాలకు విధానాలకు లోబడి జీవించక అపవిత్రమైన అవివేకమైన పరిశుద్ధత లేకుండా వారి జీవితాలను వారిగా గడిపేసే తత్వాన్ని కలిగి ఉంటామంట అవిధేయత అంటే. ఈ రీతికి మనం చూస్తే మందిర సంబంధమైన పరిశుద్ధ సంబంధం జీవితంలో చూస్తే ఈనాడు చాలా మంది 100కి 90 పైగా అవిధేయులుగానే కనిపించేస్తారు. 100కు పైగా అంటే 100కి 90 మందికి పైగానే అవిధేయులుగానే కనిపిస్తున్న విషయాల్ని వాక్యం గుర్తు చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని గుర్తించు. అవిధేయత అంటే ఏంటో ఈనాడు మన జీవితంలో మనకు అర్థం కాకపోతే, అర్థం చేసుకోలేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏమో తెలుసా, దేవుడు తన ప్రజల దగ్గరికి ఏమైందంట, అవిధేయులు ఉన్న వారి దగ్గరికి ఉగ్రత అనేది పంపించాడు. జాగ్రత్తగా విధేయులై ఉండాలని, అవిధేయత మానిపించడానికి, విధేయతలకు నడిపించడానికి వారి దగ్గరికి దైవోగ్రతను పంపించేవాడంట దేవుడు. కానీ దేవుని మాటలు తన ప్రజలకి నాడు పాడటం లేదు. దేవుని వాక్కును పంపిస్తున్నాడు, విధేయులు కావాలి. ఈనాడు దేవుని యొక్క విధానాలు, దైవ విషయాలు, దైవ స్వభావం అనేటువంటిది ప్రజలకు పాడటం లేదు. లోక మాటలతో, సినిమా మాటలతో పడినంతగా జాగ్రత్తగా ఉన్నట్టుగా వాటితో ఈనాడు దేవుని విషయాలకి వాళ్ళు వ్యతిరేకులైపోతూ ఉన్నారు, లోబడలేకపోతున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే భూ సంబంధ విషయాలకు లోబడినంతగా, ఇహలోక విషయాలకు లోబడినంతగా, విధేయత చూపినంతగా దేవుని విషయాలకి విధేయత చూపలేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న విషయాలని లేఖనం గుర్తు చేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బైబిల్ చెప్తుందా, ఉగ్రత తొలగిపోయినట్లుగా మనందరం ఏం చేయాలంట, ఉగ్రత తొలగిపోవడానికి ఏం చేయాలి, మనందరం కూడా ఆయన్ని సేవించే వ్యక్తులుగా మనందరం కూడా ఉండాలి. ఆయన సేవించేవారు మనం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డల, ఆయన సేవించే వ్యక్తులుగా ఉంటే ఏమవుతుందంట, అవిధేయత తొలగిపోయి విధేయత మనలోకి వస్తుంది. విధేయత మనలోకి వస్తే ఏమవుద్ది, ఉగ్రత తొలగిపోతుంది, పరిశుద్ధత మనలోకి వచ్చేస్తుంది, లోబడే తత్వం మనలో మనకు తెలియకుండా ఆవరించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు గొప్ప చేయబడతాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పారు, ఎవరిని సేవిస్తామని చెప్పారు వాళ్ళు, దేవుణ్ణే సేవిస్తామని చెప్పారు వాళ్ళు. తెలుసా ఏం చెప్పారు సాక్ష్యం, మేము ఆయన్నే సేవిస్తాం. దానిలో కూడా ఆయన్నే సేవిస్తాం, ముమ్మారు ఆయన సేవిస్తా వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు వారికి రక్షకుడుగా, నిత్య రక్షకుడుగా, దేవునికి వారు ప్రియమైన పిల్లలుగా, విధేయులైన పిల్లలుగా వారి జీవిత అనుభవాలు నేటికి సాక్షాత్తంగా కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని, కాబట్టి ఈనాడు మన పితరుల వలె మనం అవిధేయులుగా ఉండకుండా దేవునికి లోబడే విధానాలని మనం ఎంతవరకు కలిగి ఉంటున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో మన జీవితాన్ని విధేయత విషయములో లోబడే స్థితిని కాపాడుకోవాలనే సత్యాన్ని లేఖనం మనందరికీ గుర్తు చేస్తా ఉంది. చూద్దాం, ఈనాడు అవిధేయత కలిగిన పరిస్థితుల్లో మన జీవిత అనుభవాలు ఉంటే ఎలాగన వాటిని మన జీవితంలో ఉండి తొలగించుకోవాలి, మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆ రీతిగా మన జీవితంలో విధేయతను కలిగి ఉంటాక మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి మన జీవితంలో మానుకోవాలో, ఏం విడిచిపెట్టుకోవాలో అనే విషయాలని మనం 1-2 విషయాలని బైబిల్ గ్రంథంలో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆ అవిధేయత వారిని ఏం చేసిందో కూడా కొన్ని విషయాలు మనం లేఖనం నుండి చదువుకుని ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఇర్మియా గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము
4వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనాన్ని సమయంలో మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. అవిధేయులయ్యుండుట మానుకొని. ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం? అవిధేయులుంటే మానుకొని అని బైబిల్ చెప్తుంది. మానుకోమని చెప్తుంది. మనం ఏం మానుకుంటాం? అవసరమైతే ప్రార్థన మానుకుంటాం, వాక్యం చదవడం మానుకుంటాం, సన్నిధిని మానుకుంటాం, మాట్లాడటం మానుకుంటాం అవసరమైతే ఆత్మీయులతో. కానీ శిక్షను మాత్రం తప్పించుకోలేము, తెలుసా? విధేయత అంటే అవిధేయత నువ్వు మానుకోలేకపోతే, విధేయతలో నీ జీవితాలు పరిపూర్ణం సాధకం చేయబడడానికి నీవు ప్రభు ఏంటి తగిన వ్యక్తిగా నువ్వు సిద్ధపరచుకోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనమే దెబ్బతినడానికి, మనకు మనమే గొయ్యితోకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం చాలా పర్యాయాలు, ఆటంకం కలిగితే దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను చూడలేదు అంటాం. మనలో అవిధేయత ఉందేమో అనేది ఎవరు పట్టించుకోరు. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి అసలు దేవుని బట్టి అంటామే కానీ నన్ను బట్టి అనేది ఎవరు అనుకునే వాళ్ళు ఉండరు దినాన్న. మన వంతు మనం పరిశుద్ధులు, మంచివాళ్ళం, చాలా మంచివాళ్ళం. మనం అందరికంటే మంచివాళ్ళం మనమే. ఏదైనా జరిగితే ఎవరి వలన జరుగుతుంది అనుకుంటున్నాం దాన్ని? ఆమె వలన, ఏం వలన, ఈయన వలన, ఆయన వలన అవసరమే దేవుడు అనేది అంత ఇంపార్టెంట్ మాట. దేని బట్టి? అవిధేయత మన జీవితాలకు ప్రియమైన దేవుని పెద్ద ఆటంకకారి. అవిధేయత అనేది పెద్ద ఆటంకారి. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేలంతా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యూదా వాళ్ళ యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి. మానుకున్నప్పుడే లోబడతాం అంటాం. అర్థమవుతుంది? అవిధేయత మానుకున్నప్పుడు మాత్రమే లోబడగలం దేవుడికి. లేకపోతే మనం దేవుడికి ఎంతగా ఉన్నప్పటికీ లోబడలేం. లోబడినట్టుగా కనిపిస్తాం, లోబడినట్టుగా నటిస్తాం, లోబడినట్టుగా కనిపిస్తాం, లోబడినట్టుగా జీవిస్తాం, అంతవరకే. అవిధేయత ఉన్నంత కాలం మన జీవితంలో దేవునికి సంపూర్ణంగా పరిపూర్ణంగా లోబడలేని స్వభావాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం మనందరికీ గుర్తు చేస్తుంది. ఎందుకంటే విధేయత జీవించుట మానుకుంటున్నారు చాలా మంది. అవసరమైతే మందిరాన్ని మానుకునేవారు ఉన్నారు. కానీ అవిధేయులు ఉండటం మానివేసి విధేయులుగా ఉండటం అనేది గైకొనే విషయంలో దేవుని పిల్లలైన వారు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఈ పరీక్ష ఎన్నిసార్లు పెట్టినప్పుడు కూడా, విధేయత అనే పరీక్ష ఎన్నిసార్లు రాసినప్పుడు కూడా, వారం వారం రాసినప్పుడు కూడా ఫెయిల్ అయిపోయి ఏమైపోతున్నారు? విధేయత రావట్లేదు, అవిధేయత వచ్చైపోతున్నారు. వారి జీవన శైలియా, వారి జీవన విధానాల, వారి క్రియల, వారి బుద్ధి, వారి నడవడిక, వారి స్వభావమా, వారి యొక్క విధానాల అనేటువంటిది ఏమైనా వాళ్ళు పరిశీలన చేసుకోలేక అంతవరకే. ప్రియమైన దేవుని బిడ్డలు మన జీవితంలో అది మానుకోవాలి. అవిధేయత మానుకొని విధేయత కలిగి ఉంటే మన జీవితాలని బలపరుచుకోవాలి. ఎందుకంటే దుష్ట క్రియలు లేకుండటమే విధేయత. మాట చెప్పాలి, మనం చదువుకున్న వాక్యం బట్టి చెప్పుకోవాలంటే, మనలో దుష్టిని సంబంధమైన కార్యాలు మనలో లేకుండా చేసుకోవటమే ఏంటంట విధేయత. దుష్టునికి చోటు ఇవ్వకుండా బ్రతకటమే విధేయత. దుష్టుని విధానాలు, పనులతో మన జీవితాన్ని కనబరుచుకోకుండా జాగ్రత్తగా బ్రతకటమే విధేయత అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ సమయంలో ఒక వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఈ దుష్టత్వం కలిగిన వ్యక్తిని. అంటే అవిధేయుడు ఎలా ఉంటాడంటే దుష్టత్వంలో, దుష్ట క్రియలతో ఉంటాడంట, దుష్టుడిగా ఉంటాడంట, దుష్ట స్వభావంతో ఉంటాడంట, దుష్ట మనసుతో ఉంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో మనం పరిశీలన చేసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దుష్ట విధానాలు, దుష్ట స్వభావం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎవరిలా ఉంటుంది, అది ఉంటే ఏం జరుగుద్దు అనే విషయాలని మనం విధేయతలోకి రాకుండా చేసేది ఏంటో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం
ఒకటి రెండు విషయాలని ఈ దుష్టత్వం అనేటువంటిది మనలోకి విధేయత రాకుండా చేస్తుంది. ఈ దుష్ట క్రియలు, దుష్ట స్వభావం అనేటువంటిది అవిధేయులుగా మనం ఉంచేస్తాం, అలాగే ఉంచేస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డల, దానిపై మనం జయం పొందాలంటే, దానిపై జయం మంది విధేయులుగా మనం చేయబడాలంటే ఏం చేయాలో, అసలు ఆ వ్యక్తి యొక్క విధానం ఎలా ఉంది, దుష్ట స్వభావం యొక్క విధానం కలిగిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్ని సమయంలో చదువుకుందాం. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలుని లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా ఆపియున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించారు వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుడు ఎలా ఉంటాడు? దుష్టుడైన మనిషి ఎలా ఉంటాడు? అవిధేయుడుగా ఉంటాడు. అవిధేయుడుగా ఉన్న వ్యక్తి కలిగిన స్వభావం కలిగిన వాడు ఎలా కనిపిస్తాడంటే ఈ నాబాలు వలే కనిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, ఈ దుష్టత్వం కలిగిన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే అతను గుణం చూపిస్తున్నాడు, అతని దుష్టత్వాన్ని. అతని పేరు నాబాలు, మోటుతనమే అతని గుణం అంట. అంటే మోటుగా ఉంటాడంట, మూర్ఖత్వంలో ఉంటాడు ఎక్కువ పర్సెంట్, కూర్పుడిగా ఉంటాడు, అవగాహన లేనివాడు ఉంటాడు, ఆలోచన లేనివాడుగా ఉంటాడు. తన ఆలోచన అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే, అది ఉపయోగపడేదైనా సరే, ఉపయోగపడదైనా సరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విధానాలు మనలో ఉంటే అంటాం కదా, అయ్యో ఈ నాబాలు లక్ష్య పెట్టదని తన భార్య అబీగయే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దావీదుని వేడుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టత్వాన్ని బట్టి నాబాలు చంపబడాలి అంటే దుష్టత్వం దేవుని ఉగ్రత మీద తీసుకొస్తాడంట, చంపబడేలా చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే సచ్చినంత పని చేస్తాడంట దుష్టత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్టయితే నాబాలు స్వభావం అంతా ఏంటంటే తెలుసా? నేనే, అంతా నా బలమే, అంతా నా వల్లనే, దేవుడు కాదు, అంతా నేనే అనే స్వభావంతో అంట. అంటే దుష్టుడు ఎలా ఉంటాడు తెలుసా? దుష్టుడు ఎలా ఉంటాడు? అవిధేయతలో ఉన్న దుష్టుడు ఎలా ఉంటాడంటే నేనే, అంతా నేనే, అంతా నా బలమే, ఇది నా వల్లనే, దేవుడు కాదు, ఏం కాదు, నేనే అన్నట్టుగా కనిపిస్తాడు ఎక్కువ పర్సన్. జాగ్రత్త, ఇది దుష్టి స్వభావం. అవిధేయుడిగా బ్రతుకుతున్న దుష్టుడైన నాబాలు యొక్క తత్వం ఇది. ఈ తత్వంతో ఎవరైతే ఉంటారో శిక్షకు దగ్గరయ్యే విధానం చాలా సన్నిహితంగా ఉంటుంది. ప్రియమైన దేవుడు, ఈ స్వభావంతో ఎవరైతే బ్రతుకుతారో ఇవన్నీ శిక్షకు దగ్గరయ్యే మాటలంట. ఇవన్నీ ఈ ప్రవర్తన అంతా గర్వపు జీవితాన్ని సూచిస్తా ఉంది. ఈ ప్రవర్తన, ఈ గర్వపు జీవితం, ఇవన్నీ కూడా దుష్టక్రియకి సాదృశ్యంగా ఉంది. నేనే అంతా అనే పరిస్థితి అంటే దేవుడు మర్చిపోతాడు, దేవుని విధానాల్లోని పక్కెళ్ళిపోతాడు, తానే కనిపించాలనుకుంటాడు. తానే కనిపిస్తాడు కూడా చాలా పర్యాయాలు. జాగ్రత్త. మరొక మడుతుంది దుష్టత్వాన్ని గురించి విషయం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విధానాల్లో ఆలోచన చేస్తే ఈ యొక్క దుష్టుడైన వ్యక్తి గురించి తన పనివారిస్తున్న సాక్ష్యం ఏంటో 15వ వచనం నుండి చదువుదాం. 25వ అధ్యాయంలో, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలు కాయచున్నంత సేపు వారు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయని నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీడు అని చాలా జాగ్రత్తగా గమనించాలి. దుష్టి ఎలా ఉంటాడు అంటే అండి, పనికి మాలిన లాగా ఉంటాడు.
అలాగే ఇంకో మాట ఏం చేసింది, మరి ఎవరిని మాట్లాడినవాడంట. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని గమనించండి. ఈ నాబాలు అనే యజమాను గురించి తన పనివారిస్తున్న సాక్ష్యం ఏంటంటే, లేకుంటే దావీదుని గురించి లేదా దేవుని గురించి, దేవుని పరివారం గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అమ్మ మా యజమానురాల అబీగయీలు మేము అడవిలో ఉన్నంత కాలం, ఉన్నంత సమయం, పొలములో వారి మధ్య మేము ఉన్నంత సమయం మాకు ఎలాంటి అపాయం రానివ్వలేదు. చూడండి, దేవుడు చేస్తున్న మేలు. దుష్టుని జీవితంలో దేవుడు తలపెడుతున్న కార్యాలు ఎలా ఉండేది చూడండి. వాడు దుష్టుడే, వాడు అవిధేయుడే. కానీ అవిధేయుని విషయంలో, దుష్టుని విషయంలో దేవుని ఉద్దేశం ఎలా ఉంది అంటే చెప్తున్నాడు. అయ్యా ఎలా ఉండంట, దేవుని కార్యాలు ఎలా ఉన్నవి అనేది ఆలోచన చేస్తే, వారి మధ్య మేము సంచరించినంతసేపు అపాయం రాలేదు. మాకు అపాయం రాకుండా చేశాడు దేవుడు, నష్టం రాకుండా చేశాడు, సంభవింపలేదు మాకు. మేము గొర్రెలు కాల్చినంత సేపు వారు రాత్రింపవాడు, రాత్రి లేదు పగలని లేదు, మాకు వాళ్ళు ప్రాకారంగా ఉన్నారు, రక్షించేవారుగా ఉన్నారు. ఎలాంటి కీడు మా దగ్గర రాను. అంటే దేవుడు చేస్తున్న మీరు ఎలాంటి తెలుసా, ఆయన కాపాడుతూ వస్తున్నాడు, అపాయం రానివ్వట్లేదు, నష్టం కలగనివ్వట్లేదు. చాలా పర్యాలు ఉదయం రాత్రి లేదు, ఆయన ఎప్పుడు ప్రాకారం కట్టి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. కానీ దుష్టుని స్వభావం మాత్రం ఎలా ఉంది, దుష్టుని యొక్క విధానం. దేవుడు ఎన్ని మేలు చేయి, ఎంతగా కాపాడిని, ఎన్ని ఉపకారాలు తలపెట్టిని, దుష్టుని యొక్క మనసు మాత్రం మారడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించాలి. మనం అందరం కూడా వాక్యాన్ని పరిశీలన చేయాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యం ఏమని తెలియపరుస్తూ ఉంది అనేది మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని సాక్ష్యం ఏమిస్తా ఉంది. ఈనాడు మన యొక్క సాక్ష్యం ఏంటి? ఇక్కడ దుష్టుడైన నాబాలు గురించి సాక్ష్యం ఉంది, కనిపిస్తా ఉంది. ఎన్నో మేలు చేస్తూ వచ్చారు దావీదు వారు, వారి యొక్క పనివారు కాపాడుతూ వచ్చారు. నష్టం కలగనివ్వలేదు, అపాయం కలగనివ్వలేదు, పగలం లేదు రాత్రి వారు ప్రాకారంగా ఉన్నారు, రక్షకులుగా ఉన్నారు. మమ్మల్ని ఎంతగానో అహర్నిశలా మా విషయంలో జాగ్రత్తగా వారి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు అనే సాక్ష్యాలు వారి పనివారు చెప్తుంటే, యజమాని యొక్క సాక్ష్యం ఎలా ఉందండి? మూర్ఖత్వంగా ఉంది, మోటుతనంగా ఉంది. కాదు, అంతా నేనే, నా వల్లనే ఏంటి అన్నట్టుగా వ్యతిరేక చాలా వాళ్ళ మీద కూడా కోప్పడాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దుష్టత్వం కలిగిన వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అవిధేయులు ఇవన్నీ మర్చిపోతారంట. అంటే కృతజ్ఞత బుద్ధి వరకు ఉండదంట దుష్టత్వం కలిగిన వారు. అవిధేయుడు కనబడిన దుష్టి జీవితం ఎలా మారిపోద్దంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసా, ఇలాంటి దుష్టత్వంలో ఉంటే, ఇలాంటి దుష్టత్వాన్ని మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటే, మూర్ఖత్వం బ్రతికేస్తా ఉంటే ఏమో తెలుసా, వాళ్ళ గురించి ఏం చెప్తుందంటే, చూడండి, కీర్తన గ్రంథం 1:4 సార్. ఒకసారి కీర్తన గ్రంథం 1 మనకు తెలుసు అందరికి, 1:4 చూస్తే, దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టులాగా అయిపోతాడంటే. ఏంటి ఇప్పుడు అన్నీ ఉండొచ్చు, దుష్టుని జీవితం అన్నీ ఉండొచ్చు. ఏమో తెలుసా, ఒక సమయానికి దుష్టత్వం మానుకొని అవిధేయతను విడిచిపెట్టి విధేయుడి కాకపోతే, మోటుతనాన్ని విడిచిపెట్టి అహముతో అంతా నేనే అనే విధానాలు పోకపోతే, దేవుని మాటని లక్ష్య పెట్టి లోబడే తత్వం కాకపోతే ఏమవుతుందంటండి, దృష్టి ఎలా ఉండడంట అలాగుండక, ఎలాగుండడు, చెట్టులాగా ఉండడు. ఎలా ఉండడంట, పొట్టులాగా ఉండడు. చెట్టు ఎగురుద్దా? విధేయుడు చెట్టును పోల్చబడ్డాడు, అవిధేయుడు అనే దుష్టుడు ఎలా పోల్చబడ్డాడు? పొట్టులాగా పోల్చబడ్డాడు. పొట్టేమవుతుంది? ఎగిరిపోతే, మన జీవితంలో కూడా బలహీనమైపోతాయి, ప్రభువులో వెయిట్ లాస్ అయిపోతాయి, ప్రభువులో తేలికైపోతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి, కనిపించుకోకుండా పోతాయి మన జీవితాలు. జాగ్రత్త. దుష్టుడైన నాబాలు వలె మీ జీవితం వండుకోకుండా, దుష్టుని యొక్క దుష్టత్వాన్ని బట్టి మీ జీవితాన్ని తేలిక చేసుకోకోకుండా, అంటే పొట్టు వలె మార్చుకుని మీ జీవితాన్ని శిక్షక పాత్ర పరిస్థితిలో కాల్చబడ్డానికి తగిన పరిస్థితుల్లో అది చేయబడకోకుండా మీ జీవితాన్ని చక్కగా చేసుకోండి, చక్కగా మార్చుకోండి. అందుకే అవిధేయులుగా ఉంటే మానుకోండి. మీరు అందరూ కూడా, అంటే దుష్టత్వాన్ని మానుకోండి అనే విషయాలని వాక్యం తెలియజేస్తుంది. తెలుసా,
ఏం చేయలేదంట. దావీదు బయలుదేరాడనే మాట వినబడిందంట. ఎవరికి? నాబాలికి. యెషయా ఎవడో, యెషయా కుమారుడు ఎవడో, దావీదు ఎవడో అని నాకు తెలియదు. వాడెవడో ఆరిపోయినట్టు చాలా మంది నాకు తెలుసు. వాళ్ళలో ఒకడు ఈడుగాడ. వాడెంత వీడెంత అన్నాడంట. ఏంటి కానీ వస్తానని చెప్పి మాట వినపడిందంటే ఎవరికి? మాట వినపడితే రాలేదు. రాకముందే అబీగైలు శాంతపరచడానికి ముందే వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమి ఎలా శాంతపరచాలి అని తీసుకుని అన్నీ కూడా సిద్ధపరిచి అన్నీ కూడా ఈవులు తీసుకుని వెళ్ళిపోయింది. వస్తానని మాట అర్థమైంది. అప్పుడు దాకా మత్తులో ఉన్నాడంట. అన్న మత్తులో బయటకు వచ్చాడంట. మగతలో ఉండి దావీదునిట్టు అన్నావు బాబు నువ్వు రాత్రి మోటుతనం కలిగి పనికి మాలిన యజమానుడా అని ఒక మాట. దావీదు బయలుదేరాడు. ఈ పాటికి బయలుదేరే ఉంటాడు సైన్యంతో కత్తిపట్టినంటే. అంతే తనడంటే అంతే. అబ్బాయి ఆగిపోయినట్లా లేదు. ఇంకా అయ్యా యజమాడు అంటే ఇంకా లేడు. నా బాధ లేడు. జాగ్రత్త ఎవరు చేయకోకుండానే దేవుని ఒక్కసారి మన జీవితాన్ని ఆపేస్తుంది. మన జీవితమే ఆపేస్తుంది. దుష్టత్వం మన జీవితాన్ని పాడు చేసేస్తుంది. మనం కనిపించుకోకుండా చేస్తుంది. శిక్షణ తీసుకొస్తుంది. ఉగ్రతను తీసుకొస్తుంది దుష్టత్వం అనేటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నామో మన యొక్క జీవిత విధేయతగా ఉండాలంటే ఈనాడు మన జీవిత అవిధేయులుగా మనం మన జీవితం మార్చుకుంటే, అది మానుకోకపోతే దుష్టత్వం ప్రబలి శిక్షకు సమీపమై ఉగ్రతకు పాత్రులమై దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. పొట్టిగా మార్చబడిపోతావు, ఎగిరిపోతావు కనబడలేక. జాగ్రత్త. నీ జీవితం ఇకమేటనైనా బలపరుచుకో, చెట్టులాగా నాటుకో, స్థిరపరుచుకో. దుష్టత్వాన్ని, అవిధేయతని దుష్టత్వాన్నిలోండి తొలగించుకో. ఇవే నీ జీవితానికి ఆటంకాలనే సత్యాన్ని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 11వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 11వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. అవిధేయత ఏం చేద్దాం తెలుసా? మానుకోకపోతే పడేసేద్దండి. మనం తోసేద్దండి ఒక్క దెబ్బకి. మనం ఏమవుతుందంటే అవిధేయత అనేది ఏం చేస్తాం? అవిధేయత అలాగే ఉంచుకున్నాం కూడా మనలో. ఆ దుష్టత్వం అవిధేయత మనలో అలాగే ఉందనుకోండి, అది మానుకోవట్లేదు అనుకోండి ఎంతకాలం ఉన్నప్పుడు కూడా. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క అవిధేయతలు ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దుష్టత్వం. నా బాధతో ఒక దుష్టత్వం అయితే ఏంటి, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క దుష్టత్వం. నా బాధ నేను ఎందుకుంటాను, దానికి మించింది నాలో ఉంటుంది అని అనుకుంటారు ఒక్కొక్కరు. అవునా కదా? నా బాధలు మించి దుష్టత్వాలు అనేక విధానాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం, ఒక్కొక్కరు ఒక మోడల్లో ఉంటుంది దుష్టత్వం కూడా. ఏంటి, ఒకరి మోడల్ ఒకరు ఇష్టపడరు కదా, ఎవరి మోడల్ వాళ్ళదే కదా. అవునా కదా? జాగ్రత్త. ఏ మోడల్లో ఉన్న దుష్టత్వం ఏమవుతుందంట, అది ఎలాంటి మోడల్ అయినా సరే దుష్టత్వం దుష్టత్వం దుష్టత్వమే. అది ఎలాంటి మోడల్లో ఉన్నా, ఎలాంటి రంగులు ధరించినా, అది ఎలాంటి గొప్పగా ఉన్న, ఆడంబరంగా ఉన్న దుష్టత్వం దుష్టత్వమే. అది ఏం చేద్దంటే మనల్ని, అది మానుకోకపోతే ఒక్క దెబ్బకు తోచేస్తాడు. ఏంటి, పడిపోతే ఏమవుద్ది అండి? ఏమవుద్ది? పడితే ఏమవుద్ది? ఏమవుద్ది అండి? పడితే దెబ్బ తగ్గుతుంది తెలుసా? ఏంటి సత్యనారాయణ గారు, మనం పడితే పర్లేదండి, అవిధేయత ద్వారా పడితే చెప్పేది దేవుని ద్వారా, దేవుడు పడేస్తే, దేవుడు అవిధేయత ద్వారా పడగొడితే లేవటం చాలా కష్టం అవుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించాలి మనందరం కూడా. మనలో ఎవడు పడిపోకుండా, అదే చెప్పబడుతుంది 11వ ఏం చేస్తుంది, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. వాళ్ళు ఎవడో పడిపోయారులేండి. ఇప్పుడు ఏంటంటే వాక్యం చేస్తుంది, వాళ్ళు ఎవడో పడిపోయినట్టుగా మీరు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి. నేను మామూలు కదండి, నేను జాగ్రత్తగా పెడతానండి. వాళ్ళలాగా నేను అజాగ్రత్తగా ఉన్నాం.
సచ్చుగాళ్ళు కాదు నాయి, గట్టిగా జాగ్రత్తగానే నడుతా అనుకుంటా. అవిధేయత తెలుసా పడేసాను. అందుకే దాన్ని మానుకోవాలి. నువ్వు ఎంత ఎత్తుకెగినా అక్కడ ఒకసారి తోసేద్దాం, పడిపోతే మళ్ళీ అక్కడికి ఎక్కలేంత టైం పడదు తెలుసా. నేను చాలా మంది జీవితాలు అంతే, అవిధేయతలో పడిపోయిన మన జీవితం ఇది కోలుకోలేని పరిస్థితులు అయిపోయింది, లేవలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ప్రియమైన దేవుని. అందుకే మన జీవితాలు దేవునికి సరెండర్ అయిపోవాలి. ఎలాంటి స్థితిలో ఉన్న ప్రభువా నీవే నాయనకి, మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేం, మేము నిమిత్తం మాత్రం నిస్సహాయం. ఉద్ధరించువాడా, లేవనెత్తువాడా, నిలబెట్టేవాడా, కట్టేవాడా, నాటేవాడా నీకే అప్పగించుకుంటున్నాం ఈ జీవితాలు. నీవే 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 మమ్మల్ని బలపరచు ప్రభువా. మమ్మల్ని మీ విశ్రాంతిలో మమ్మల్ని పడిపోకుండా నిలబెట్టి ప్రభు అని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన పై. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గొప్పవారు, గనులుగా ఉన్నవారు ఎందరో పడిపోయినట్లుగా చూస్తున్నాం. దేనివల్ల? అవిధేయత వల్లనేనండి. అవిధేయత పడగొట్టేసిన వారిని అంతే. విధేయత నిలబెడితే, అవిధేయత పడగొడితే విధేయత నిలబడదు. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఏం కోరుకుందాం మనం? మాటలు చెప్తామండి, విధేయత కాదు. జీవితం ఏం చెప్తుంది? జీవిత పాఠం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకసారి అవిధేయత అయితే ఏమైంది అనుకుంటాం, ఒకసారి అంటే ఏమైంది అనుకుంటాం, ఒకసారి తొందరపడితే ఏమైంది అనుకుంటాం, ఒకసారి లోపడిపోతే ఏమవుతుంది అనుకుంటాం, ఒకసారి దుష్టత్వం ఏమవుతుంది అనుకుంటాం. జీవితం దగ్గరికి వచ్చేడికి మాటలు దగ్గరికేమో ఏమనుకుంటాం, విధేయతే అనుకుంటాం. మాటలకేనా జీవితం చాలా చాలా వ్యత్యాసం ఉంది. దేవుడికి మాటలు కాదు అవసరం, పరలోకానికి మాటలు కాదు. ఏం కావాలి? జీవితం కావాలి. జీవితము నేను నిలబెడుతుంది, విధేయత అనబడే జీవితం నిలబెడుతుంది. అవిధేయత అనే జీవితం బ్రతుకు నిన్ను పడగొడుతుంది. ప్రభు పడగొట్టేవాడు కాదు, ప్రభు విధేయుడు. ఆ విధేయత లక్ష్యం ఎవరైతే చూస్తాడో, ఎవరైతే వెతికితే కనపడద్దో వారిని తనలాగా నిలబెడతాడు. తనను వలే నిలబెడతాడు, తనను పోలి నిలబెడతాడు, తనున్న స్థలం నిలబెడతాడు, తనతో పాటు నిలబెడతాడు ఆయన. ఈనాడు ప్రభుత్వం నిలవాలని ఎవరికి? ప్రభువులో నిలవాలని ఎవరికి ఉంటుంది? వాక్యం నిలవాలని ఎవరు ఆలోచన తెలుసుకుంటున్నారు? లేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఈనాడు మనం ఎలా ఉంటున్నాం? ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రకమైన అవిధేయత ఏంటి తెలుసా? అడగొట్టేది అహంకారం మనసు అంట. బైబిల్ చెప్తుంది కదా, ఒక రకమైన అవిధేయత ఏంటి తెలుసా? ఏంటి పడగొట్టేది? ఏంటి? పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఒక రకమైన అవిధేయత, అర్థం కాని అవిధేయత. అది ఎక్కడ ఉంటుంది? కనిపిస్తుందా? లోపల అలుముకుని పోయి ఉంటుంది. ఎక్కడ? నరనరాలు రక్తంలో కలిసిపోయి ఉంటుంది, అది గుండెని అతుకుపోయి ఉంటుంది, అది మనసుని అల్లుకుపోయి ఉంటుంది. అది ఏంటిదండి? ఇదైతేనా? ఏంటిది? అహంకారం. ఏం కారం? నాకేం కారం లేదండి బాబు, కోట్ల కారం తప్పంటారా? ఏం కారం ఇది? అది మంటగా ఉంటుంది. ఇదేం చేస్తుంది తెలుసా? ఈ అహంకారం అసలు నామరూపం లేకుండా చేస్తుంది. అది మంటగా ఉంటుంది, కొంచెం మంట తగ్గిపోద్ది ఆ కారం. ఈ అహంకారం ఉందే నీ జీవితాన్ని మన్నుపాలు చేస్తుంది, నేలపాలు చేసేస్తుంది, కనపడకుండా చేస్తుంది, తొక్కేస్తుంది. ఎక్కడికాడ పేక మీద తొక్కేసినట్టు చేసేస్తుంది అనమాట. అంతే ఈ అహంకారం. అహంకారమైన మనసు నడుస్తుంది, పడిపోయే. జాగ్రత్త. దాని జోలికి పోమాక, దాన్ని టచ్ చేయాలని చూడమాక, దాని దరిదాపులకు పోమాక. నీవు ఎందుకు జీవితాన్ని పాటు చేసుకుంటావు? అసలు రానిమ్మాక నీ దగ్గరికి. ఏమున్నా, ఎంత కలిగినా, ఎన్ని విధానాల్లో నువ్వు ఉన్నప్పుడు కూడా అది నీలోకే. అట్టి మనసు రానిమ్మాక. నీ మనసు నీ దగ్గర మంచిగా ఉంచుకో. దేవుడిచ్చిందని నీ మనసులో అహంకారం కలిసిందో అంతే, ఎవరు దాన్ని బాగు చేయలేరు. అంటే ఎవరు నేను తప్పించలేరు, ఒక విధంగా చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఎందరో ఈ అవిధేయతను బట్టి నరకంలో పడిపోయారు. రాజులు సైతం, అధికారులు సైతం, గొప్పవారు సైతం
కోటీశ్వరులు సైతం దేనిలో పడిపోయి, అహంకారమైన మనస్సు అనే అవిధేయతలో పడిపోయి నరకపాత్రులు అయిపోయిన ప్రియమైన దేవుడు. వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఒక విషయం ఇంకా దీనిలో మనం బాగా అర్థం చేసుకోవాలి లోతుగా, చాలా జాగ్రత్తగా కింద, లేకపోతే అర్థం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చదివి దాన్ని బట్టి ధ్యానంలోకి వెళ్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 31వ వచనం ఒకసారి చూద్దామండి. 31వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎందరో దానిలో పడి నరకపాత్రులు అయిపోయారు, ఎందరో నశించిపోయారు, కనిపించుకోకుండా పోయారు, దెబ్బతినిపోయారు. ఏంట్రా వీడి లైఫ్ పడ కారణం? అహంకారం మనసు దెబ్బకి పడగొట్టేసినాడు అంతే. ఎదిగిన కొద్ది అతకమని చెప్పి లోకంలో కూడా సామెత. అహంకారం మనసు వచ్చిందో అంతే. అహంకారులు ఎందరో దేవుని పాదాల కింద చిత్తదొక్క పడిపోయారు. వారిలో ప్రథముడు సాతాను. ఎవరండి? మొట్టమొదటి అన్న ఎవరో? అహంకారానికి నాంది ఎవరు? మూల పురుషుడు ఎవరు? ముందు నడిచే వ్యక్తి ఎవరంటే సైతానే. వాడు గర్విష్ఠుడు, అహంకారి, వాడే ప్రథముడు. వాడు పడబోయాడు అంతే. వారిలాగా అందరిని అవిధేయులుగా మార్చిపోయాడు అంత. జాగ్రత్త, అది రాకుండా కాపాడుకోను. నువ్వు అది కాపాడుకుంటే సార్ నువ్వు గొప్పడు అయిపోయినట్టే. రాజ్యం ఉన్నట్టండి, ఒక విధంగా చెప్పాలంటే దేవుని రాజ్యంలో ఉంటామండి. ఈ భూమి మీద ఎన్నున్నా విడిచిపెట్టాల్సింది, కానీ దేవుని రాజ్యంలో ఎన్నున్నా వెళ్ళరు. అర్థమవుతుంది చెప్పేది. ఎన్నున్నా ఆ మనసు ఉంటే, ఏ మనసు? అహంకార మనసు ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నాం. విధేయత కలిగి ఉండి ఏమి లేకపోయినా కానీ రాజ్యంలో ఉంటాం. దేవుడు స్వాగతం పలుకుతా తెలుసు వాళ్ళకే. బలా నా నమ్మకమైన మంచి విధేయుడా, అహంకారమైన మనస్సును జయించిన వాడా, గొప్పవాడా, ప్రత్యేకమైన వాడా, రా అని దేవుడే స్వాగతం పలుకుతాడు. అది మనలోకి వచ్చిందో ప్రభువు నేను పలకరించేది ఉండదు, నీతో మాట్లాడేది ఉండదు, నీకు ఆయనకి సంబంధం ఉండదు, మనకాయనకి మనం ఎవరు అంతే, అవుట్ మన జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తాం కదా, రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? తన హృదయంలో వాక్యాన్ని చేర్చేసుకుంది, వేగుల వారిని చేర్చుకుంది, ప్రభువుని చేర్చుకుంది. చూడండి, వాక్యం మనలోకి ఉంటే అంట అహంకారం మనలోకి వెళ్దంటే అండి. దేవుని వాక్యం, దైవ విధానాలు దేవుడు మనలో చోటిచ్చినప్పుడు అవిధేయత అనే పదాలు మనలో లేకుండా ఈ వాక్యం దాంతో పోరాడతాను, ఫైట్ చేస్తాను ఎప్పటికప్పుడే. తెలియని ఫైటింగ్. లోపట ఏముంచావు నువ్వు? లోపట ఏముంచావు? సినిమా పాటలా, నాటికలా ఏముంచే లోపల? అవి ఉంటే ఆడితో కలిసిపోతాయి. తెలుసా? వాక్యం ఉంటేనే ఫైటింగ్. నువ్వెవరవే లోపలికి వచ్చావు? వాక్యం ఫైట్ చేస్తాను లోపల. ఇదేంటి ఇది వచ్చింది? ఫైట్. ఏమో తెలుసా? ఓడిపోతుంది వాక్యంతో. ఏది నిలబడి నేను చాలా మంది క్రైస్తవుల్లో ఉన్న బలహీనతలు ఏంటి తెలుసా? బుద్ధిహీనతలు ఏంటి తెలుసా? వాక్యం తప్ప అన్నీ ఉంటుంది. అందుకే ఓడిపోతున్నారు, పడిపోతున్నారు, జారిపోతున్నారు, లోకంలో కలిసిపోయి కొట్టుకుపోతున్నారు. అంతే. హృదయంలో వాక్యమే లేదు, అన్ని బయట. చేతిలో బైబిల్ ఉంది, వెళ్ళటానికి మందిరం ఉంది, చెప్పడానికి బోధకులు ఉన్నారు, మీకు శరీరకంగా అన్నీ ఉన్నాయి, హృదయంలో మాత్రం ఏం లేదు, వాక్యం లేదు. ఏమవుతుంది? జాగ్రత్త. ఏం ఫైటింగ్ ఏం ఉండదు, అవిధేయులే, పడిపోతాం అంతే. అన్నట్టు రాహాబ్ అనే స్త్రీని గురించి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు ఆయన గురించి ఏం చెప్తున్నారు? రాహాబ్ అని వేసే వేగులు వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపలేదంట. నశింపకపోయింది. నిన్ను పాడుకోకుండా చేసేది దేవుడు. మనకి అందరూ నశించిపోయారంట. ఎరుకో పట్టణంలో ప్రతి కుటుంబం కాల్చబడిపోయింది, అగ్ని గంధకాల పాలైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నశించిపోయారు అందరూ కూడా, కానీ ఏమయ్యారంటే
ఎవరు నశించలేదు. ఎవరు నశించలే ఈ ఊర్లో? రాహాబు అనే స్త్రీ యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో, అక్కలు ఉన్నారా, అన్నలు ఉన్నారా, తమ్ముళ్ళు ఉన్నారా, చెల్లెళ్ళు ఉన్నారా, తల్లిదండ్రులు ఉన్నారా, బంధువులు ఉన్నారా, ఎందరైతే రాహాబు అనే వేసే ఇంట్లో ఉన్నారో, ఏంటి చెప్పారు ముందే, నీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి ఏం కాదమ్మా అని మేము నీకు గుర్తించి వెళ్తున్నాం, ప్రమాణం చేసి వెళ్తున్నాం. మేము ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు తప్పక నీకు ఏం కాదు అని. అంటే అవిధేయులతో పాటు మీరు నాశనం గారు, కాపాడబడతారు. అవిధేయులందరూ నరకపాత్రులైనప్పుడు కూడా మాటకు విధేయులైన రాహాబు కుటుంబం మాత్రం నశించలేదు, పాడు కాలేదు, దెబ్బతినలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా ఉంది, చక్కగా ఉంది. ఈనాడు మన జీవిత అనుభవాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సంధిలో ఎలా ఉన్నాయి, ఎలా ఉంటున్నాయి? అవిధేయులతో పాటు ఈనాడు చాలా మంది నశించిపోయే పరిస్థితి కలిగి ఉంటున్నారు. అవిధేయులతో పాటు ఎంతో మంది ప్రియమైన దేవుని బిడ్డ నశించిపోతా ఉన్నారు. ఈనాడు మన జీవితంలో విధేయత కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక్క కుటుంబం చూడండి, ఒక పట్టణంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? పట్టణంలో చాలా కుటుంబాలు ఉంటాయి సుమారుగా. కానీ అన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి, అన్ని కుటుంబాలు నరకపాత్రం అయిపోయాయి, కాల్చబడిపోయాయి. కానీ రాహాబు అనే కుటుంబం, రాహాబు వేశ్య అనబడే కుటుంబం మాత్రం ఎలా అంటే చెక్కు చెదరలేదు. ఏముంది ఆ ఇంట్లో? గుర్తుతో వారు బ్రతుకుతున్నారు తెలుసా? రక్షణ సంబంధం గుర్తుతో వారు బ్రతికినాడు. చాలా రక్షణ పొందిన గుర్తులు లేరు వాళ్ళు. రక్షణ పొందినప్పుడు ఒక వారం గుర్తులతో బ్రతికారు, ఒక నెల గుర్తుగా ఉన్నారు దేవుడికి. తర్వాత గుర్తు లేదు, కీర్తి లేదు. దేవుని యొక్క నిబంధన రక్త వరకు గుర్తుగా ఉన్నారు, కాపాడుకున్నారు దాన్ని. దేవుడు రక్షణ పొందాను, జాగ్రత్తగా ఉండాలి, బాగా చక్కగా ఉండాలి, ప్రార్థన చేయాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, వాక్యంతో బ్రతకాలి, నేను అజాగ్రత్త నేను బ్రతకూడదు, చక్కగా జీవిస్తే నాకు మేలు అని చెప్పి కొంతకాలం రక్షణ పొందిన పిల్లలు జాగ్రత్తగా ఉన్నారు. తదుపరి లేదు. కానీ రాఘవ్ అనే ఈ వేశ్య కుటుంబం ఉంటే వేగుల వారిని ఎప్పుడైతే చేర్చుకుందో, వేగుల వారి మాటను ఎప్పుడైతే విన్నా వాక్యాన్ని, దానికి భద్రాలు అయిపోయింది. ఇంకా లోకం లేదు, ఎరుకో లేదు, ఎరుకో విధానాలు లేదు, ఎరుకో ప్రశంసలు లేవు, ఎరుకో విధానం ఊసు లేదు. ఇక ఏంటి తన ఊసు, తన ధ్యాస, తన ధ్యానం, తన విధానం సమస్తం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే, వాక్యమే. ఇప్పుడు వేదుల వారు రానే వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎరుకో పట్టణంలోకి వచ్చారు. అతను చెప్పాడు, యెహోషువ చెప్పాడు, ఓ అబ్బాయి, ఓ సైనికులారా, మీరు దీన్ని వేగు చూడడానికి వచ్చారు కదా ఈ పట్టణాన్ని. అప్పుడు ఎవరో ఒక కుటుంబం, స్త్రీ కుటుంబం పేరు చెప్పారు మీరు. ఆమె మీరు ఒక సూచన ఇచ్చారని చెప్పారు కదా, వారిని కాపాడబడాలని చెప్పారు కదా. అది కాపాడబడకపోతే ఆ ఒకరికి మా మీదకి వస్తుందని చెప్పారు కదా. అది నాకు జ్ఞాపకంలో ఉంది. మీరు మీ జ్ఞాపకంలో లేదు, కానీ మొదటగా ముందు మీరు వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళండి. ఏ కుటుంబం టచ్ చేయదు మీరు ఎక్కడ కూడా. మీరు వెళ్ళి రాహాబు అనే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈ మంచి సమాచారం చెప్పండి. ఆమె ఎదురు చూస్తా ఉంది, ఈ సమాచారం ఎప్పుడు వస్తుందా, ఈ పట్టణాన్ని బయటికి ఎప్పుడు రావాలా, ఎప్పుడు విడుదల పొందాలి, ఎప్పుడు క్షేమం పొందాలా, ఎప్పుడు నాశనం కాకుండా రక్షణ పొందాలని చెప్పి ఎదురు చూస్తా ఉంటుంది. ఆమె మీరు వెళ్ళటమే ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉంటుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళారు. అమ్మా, అయ్యా, వేగుల వారులారా, మీకు నమస్కారాలు, వచ్చాను అని చెప్పి మేము తీసుకుని బయటికి తీసుకొచ్చాను. అంతే, ఆ పట్టణం అంతే తెలుసా, కాల్చబడిపోయినట్లుగా మనం చూస్తాం. జాగ్రత్త. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పట్ల మన యొక్క అవిధేయత ఏం చేస్తుంది తెలుసా, మనల్ని కాల్చేస్తుంది. అవిధేయతతో పాటు నశింపుకోకుండా మనం ఉండాలంటే మన హృదయంలో ఏం చేర్చుకోవాలి? వాక్యం చేర్చుకోవాలి. లేకపోతే మడగొట్టేస్తుంది. వాక్యం నీలో ఉంటే ఫైటింగ్ చేస్తుంది. నీ హృదయంలోకి ఏమి వెళ్తాయో, చెడ్డ ఆలోచన వెళ్తాయా, దుష్టత్వం వెళ్తుందా, దుష్టతలంపులు వెళ్తాయా, చెడ్డ చూపులు వెళ్తాయా, చెడ్డ స్వభావం వెళ్తుందా, వీటన్నిటితో ఏం ఫైట్ చేస్తుంది? వాక్యం నీలో ఉండి గుద్దుద్ది అనమాట. ఇక్కడికి వస్తుంది. వాక్యం ఉందని తెలియదా? ఒక లెంపక వేసినప్పుడు ఏమవుద్ది? చెడ్డ చూపు వెళ్ళిపోతుంది. బాబు లోపల వాక్యం ఉందరు బాబు అంటే లేదానికి ఏమవుద్ది?
అన్నిటికీ వెల్కమ్ వెల్కమ్ స్వాగతం అంటారు చూసా, బోర్డు సుస్వాగతం, నమస్తే. మరలా ఈ గ్రామంలో ప్రవేశం, పల్లెటూరులో బోర్డులు పెడతారు, మరలా మా గ్రామాన్ని విచ్చేయండి అని బోర్డు పెడతారు, ఊరి చివరి పెడతారు స్టార్టింగ్ ఎంట్రన్స్ లో. మళ్ళీ మా యొక్క గ్రామం దయచేయండి. ఇది వెల్కమ్ బోర్డు అనమాట. వాక్యం లేకపోతే నీ హృదయం వెల్కమ్ బోర్డే కంతే. ఏం వస్తే ఎన్ని వస్తాయి తెలియదు కంతే. అది నీకే తెలియదు ఎన్నుండి ఏంటో కూడా లోపల. చదువుకోలేవు అవన్నీ. ఎక్కడ జాగ్రత్త. దీన్ని పడగొట్టేది విధేయత, పడకుండా నిలబెట్టేది వాక్యం, విధేయత. వాక్యమే దేవుడు, దేవుడే విధేయత, వాక్యమే విధేయత. కాబట్టి అది మనం నిలబెట్టగలదు అనే సత్యాన్ని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చదువుదని ముగిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రికల్లో 10వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారించిన వారికి ప్రత్యక్షమైతే అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడండి మనకు. మన ప్రజలకే అవకాశాలు లేవు, అయిపోయింది. వారి అవకాశాలన్నీ అయిపోయింది, వాడేసుకున్నారు. అంటే ఎన్నిసార్లు ఇచ్చాడు దేవుడు, అవకాశాలన్నీ అయిపోయినాయి. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? అవిధేయునయ్యా అన్నావు కదా, మనం అవిధేయుల వాక్యం చెప్తుంది కదా అంటే కదా ప్రభు, అవిధేయులైన వారి కొరకు నేను దినమంతా చేతులు చాపాను. వారు ఎదురాడే ప్రజలకు, అవిధేయులే ఎదురాడే ప్రజలకు దినమంతా చేతులు చాపాను. ఆయన ప్రేమను, ఆయన హస్తాలను ఎవరైతే దృష్టించి కనిపెట్టి ఆయన హస్తాల్లోనికి పెడతారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెంటనే వారిని చేర్చుకుని ఆయన వెల్కమ్ పలుకుతాడు. ప్రభా, నేను అవిధేయుడు ఉన్నానయ్యా, ఎంతవరకే నన్ను క్షమించయ్యా అని ఒక మాట అంటే దేవుడు వెంటనే మన జీవితాలను దేవుని సరిచేసి మరొక అవకాశం దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధ మనస్కుడిగా ఉన్న సత్యాన్ని లేఖనం మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. మన మూడవదిగా నేను ముగిస్తాను, వివరించను. మూడవదిగా గమనించినట్లయితే, ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత. అవిధేయులుగా ఉంటూ మానుకోవాలి మన జీవితాల్లో. అది ఉంటే మనల్ని పడగొట్టేస్తుంది లేఖనవుతో. మూడవది, ప్రియమైన దేవుని పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును. ఆరంభ కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు, దేవుని వాక్యానికి అవిధేయుని వారి గతి ఏమవును? చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ప్రశ్నిస్తున్నాడండి మనందరికి. అవిధేయతలో ఉన్నా, విధేయతలో ఉన్నా, ఎలా ఉన్నా నీవు, నేను చేతులు చాపాను, మానుకోమని చెప్పాను, అది పడగొట్టేది జాగ్రత్త అని చెప్పాను, ఎన్నో హెచ్చరికలకు ఇచ్చాను కదా. దేవుని తీర్పు ఆల్రెడీ దేవుని ఇంటి వద్ద ప్రారంభమైంది. ఒకవేళ అది అలా కాకుండా నీ ఇంటి దగ్గర ప్రారంభమైతే, నీ దగ్గర నుండి ప్రారంభమైతే, సువార్తకు అంటే వాక్యానికి అవిధేయులై బ్రతుకుతూ, వాక్యంతో సంబంధం ఇక్కడ వారి ఇష్టానుసారంగా బ్రతికేస్తూ జీవిస్తున్న వారి జీవితాల దగ్గర ఒకవేళ ఆరంభమైతే, ఎదురాడే ప్రజల జీవిత అనుభవాలు ఏమవుతాయి? ఏం కావాలి? ఏదన్నా అయితే ఏంటి సమస్య, ఏంటి దాని నుండి తప్పించే వారు ఎవరున్నారు నీకు? జాగ్రత్త అని. అంటే అవిధేయులు అయిన వారి దగ్గరికి ఏమవుతుందా, దేవుని తీర్పు ప్రారంభం అయిపోతుంది. చాలా అవకాశాలు ఇస్తాడంట దేవుడు. చాలా 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 ఇంకా ఇన్ని చెప్పుకోలేని చాలా అవకాశాలు ఇస్తాడంట దేవుడు. అన్ని అయిపోతాయి చాలా మంది జీవితాల్లో. నేను ప్రతిదానికి ఎన్నో అవకాశాలకు ఒక హద్దు ఉంటుంది. హద్దులు మీరితే ఏమో తెలుసా, తీర్పు నీ దగ్గరే ప్రారంభం, ఎవడూ కాపాడలేదు. దేవుని తీర్పు మన ఇంటి దగ్గర ప్రారంభం అయితే, తీర్పు అంటే తెలుసా, అటో ఇటైకి అంతే. ఒక అవకాశం ఇవ్వు బాబు, ఒక్కసారి లేదు బాబు, ఒకసారి నడిపించు, లేదు, ఏం లేదు. తీర్పు అంటే అయిపోయింది, క్లోజ్, ఎండ్ అన్నమాట, శుభం. అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, దేవుని తీర్పు నీ ఇంటి దగ్గర ఆరంభమైతే నీ బ్రతుకేంటి? నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా, వాక్యానికి అవిధేయుడిగా ఉన్నావా, విధేయుడిగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేయి. ఎందుకంటే దేవుని చిత్తం ఎరిగి కూడా నీ జీవితంలో ఇంకా అవిధేయుడిగా బ్రతుకుతా ఉంటే, వాక్యం తెలిసి, వాక్యం ఎరిగి
వాక్య పరిస్థితులు తెలుసుకుని వాక్యం చదువుతూ వాక్యం మాటలు వింటూ సందుకొచ్చి అయినప్పుడు కొన్ని జీవితంలో ఆయన చిత్తం ఎరిగి కూడా విధేయుడు కాకపోతే ఇంకెవరు నిన్ను కాపాడగలడు? ఇదే అజ్ఞాన కాలమా? దేవుడు అజ్ఞాన కాలం అయితే దేవుడు చూస్తున్నట్టు వదిలేశాడు. ఇది నువ్వు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా దేవుడు నీకు. భయభక్తులు జ్ఞానం సంపాదించుకోని చెప్పాడు కదా. ఎందుకు అజ్ఞానం ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు? జాగ్రత్త, తీర్పు నీ దగ్గరే ప్రారంభమవుతే అవిధేయుడిగా నువ్వు ఇంకా ఉంటే దెబ్బతింటావు, నష్టపోతావు. నీ ఇష్టం, జాగ్రత్త. ఎవరు ఏం చేయలేరు, ఎవరో కాపాడలేరు. డబ్బు కాపాడలేదు, నా వాళ్ళు నా బలగం ఉందన్న కాపాడలేదు, నా వారు ఉన్నారన్న కాపాడలేరు. ఎవరు ఏం చేయలేరు. దేవుని ఉగ్రత ముందు ఎవడు నిలవలేరు. నీచిన వాడు నుసైపోయాడు, మసైపోయాడు. జాగ్రత్త, ఎలా ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అవిధేయులుగా మీ పితరుల వలె అవిధేయులుగా ఉండటం మానుకో. అవిధేయులుగా ఉండటం మానేసేయి. అవిధేయుడిగా నువ్వు ఉండొద్దు. విధేయుడిగా ఉంటాకి నీ జీవితాన్ని సిద్ధపరచుకో. విధేయతలు నీ జీవితాన్ని మార్చుకుని లోబడి పరిశుద్ధంగా జీవించి ఉగ్రత పాలు కాకోకుండా ఆయన సేవిస్తూ జాగ్రత్తగా బ్రతుకు. అంటే వాళ్ళు మానుకోవట్లేదంట, పడిపోవడానికి ఇష్టపడుతున్నారంట. అందుకే దేవుడు చెప్పాడు చివరి మెసేజ్ ఏంటంటే, నీ దగ్గరే తీర్పు ప్రారంభమవుతుంది, నీ ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు, నీ ఇంటి నువ్వు కాపాడుకో అని చెప్పారు. ఎవరింటి దగ్గర ప్రారంభమైంది తెలుసా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు ఇంటి దగ్గర ప్రారంభమైంది. తీర్పు అక్కడ ప్రారంభమైంది. ఏమైంది? వాళ్ళ జీవితాలన్నీ ఏమైపోయినాయి? ఒక్కొక్కరు ఏమైపోయారు? అందరు నశించిపోయారు. అందరూ శిక్షకు పాత్రలు అయిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. శాపగ్రస్తులు అయిపోయిన జీవితంలోకి వెళ్ళిపోయారు. భార్య లేదు, కుమారులు లేరు, కోడళ్ళు లేరు, అల్లుళ్ళు లేరు, కూతురు లేరు. ఉన్నా కానీ చెప్పుకోవడానికి వ్యతిరేక పరిస్థితిలో ఉన్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితి ఎదురైంది. దేవుని తీర్పు అవిధేయుని వారి యొక్క మన దగ్గర ఒకవేళ అవిధేయులు ఉంటే మన దగ్గరే ఆరంభం అయితే మన ఎందుకు పనికిరాని వారిని అయిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రభు సహాయం కోరి, ప్రభు నన్ను బలపరిచిన ఆయన, నన్ను నిలబెట్టి ప్రభు అని ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకున్నాను. దేవుని అటు ధన్యతను, అటు భాగ్యం, అటు కోరుకున్నాను. మా అందరికి దయచేసి అవిధేయతలను ఒక మన జీవితాన్ని విధేయతలో నడిపించి రాజ్యం కొరకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విధేయత గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. విధేయులైన పిల్లల్లాగా ఉండాలని చెప్పారు. విధేయులైన వారికి నువ్వు నిత్యం రక్షించే దేవుడు ఉంటావని చెప్పారు. కానీ అయినా నేనైతే అయ్యా అవిధేయుడిగానే బ్రతుకుతున్నాను. నన్ను క్షమించు ప్రభు, నన్ను దర్శించయ్యా. అయ్యా అవిధేయులైన వారి జీవితం ఏంటో, వారి బ్రతికేంటో, వారి స్థితి ఏంటో, వారి తీరేంటో, మానుకోకపోతే ఏం జరుగుద్దో మీరు ఎన్నో విషయాలు తెలియజేశారు ప్రభు. నా జీవితాన్ని మానుకుని పడిపోకుండా కాపాడుకుని ఆ తీర్పును తప్పించుకోవడానికి విధేయతగా నీ జీవితం నాకు నేర్పించు ప్రభు అని చిన్న ప్రార్థించండి. ఎవరు మౌనం ఉంటారు కాదు.